చందమామ కథ అపూర్వ సౌధం 9వ భాగానికి స్వాగతం. రాజ్యం శత్రురాజుల చేతులలో పడబోతున్నదనే వార్త భటుల వల్ల తెలియగా దేవసింహుని వెతికే భారం మంత్రికి వదిలి రాజ్యాన్ని సంరక్షించేటందుకుగాను వైద్యుడు ఇంటి ముఖం పట్టటం, అనేక విపరీతపు కలలుగన్న శక్తిసింహుడు చివరకు దేవసింహుడున్న దేవాలయంలో ప్రవేశించబోవటం వరకు విన్నాం కదా. ఆ తర్వాత కుర్రవాణిని ఎత్తుకొని శక్తిసింహుడు ఆలయంలో అడుగుపెట్టాడు. అయితే కుర్రవాడు శక్తిసింహుణ్ణి సరాసరి దేవసింహుడి వద్దకు తీసుకుపోలేదు. అక్కడి వింతలన్నీ ఒక్కొక్కటే చూపిస్తూ, ఇక్కడికి మాలాంటి పిల్లలు తప్ప ఇంకెవ్వరూ రాకూడదు, మా అమ్మ వచ్చేలోగా మా బంతి మాకిచ్చేసి త్వరగా వెళ్ళిపో అన్నాడు. ఇది వినటంతో శక్తిసింహుడి ఆశ్చర్యం మరింత ఎక్కువైంది. ఏమైనా సరే ఈ దేవాలయం రహస్యం ఏమిటో కలలో తనకు కనిపించినట్లు దేవసింహుడు ఈ లోపల ఉన్నాడో లేడో రూఢీ చేసుకోగని గాని తను బయటికి పోకూడదు అని నిశ్చయించుకున్నాడు. ఈ నిశ్చయంతో పర్వాలేదులే, మీ అమ్మతో నేను చెప్తానులే అంటూ కుర్రవాడిని లాలించి ఎత్తుకొని ముందుకు సాగిపోయాడు. ఇంతలో సింహాలు పెద్ద పులులు అరుస్తూ ఉన్న శబ్దం చెవిన పడింది. ఏమిటి చెప్పమా అని ఆలోచిస్తూ ఉండేటంతలో ఆ పులులు సింహాలు ఒక్క పరుగున శక్తిసింహుడి వైపు ఎగసి వస్తూ ఉండడం కనిపించింది. శక్తిసింహుడు వెనుతిరిగి చూడకుండా పరుగుచ్చుకొని ఆలయం వెలుపలకు చేరుకున్నాడు. చంకలో కుర్రవాడు చంకలోనే ఉన్నాడు. అప్పటికే ధైర్యం చాలలేదు. అక్కడే ఉంటే ఇంకా ఏమి ప్రమాదం సంభవిస్తుందోనని కొండ దిగి పోబోయాడు. ఇంతలోకి ఆలయం తలుపులు మూసుకుపోయినాయి. అప్పటికి శక్తిసింహుడి ప్రాణాలు కాస్త కుదుటపడినాయి. కొంచెం స్థిమితం చిక్కిన తర్వాత శక్తిసింహుడు ఆ కుర్రవాణిని అడిగి చూశాడు. ఈ ఆలయం ఏమిటి? దీనిలో ఈ క్రూర మృగాలేమిటి? నువ్వు మీ నేస్తం వాటి మధ్యలో ఎలా ఉంటున్నారు? ఇంతకు మీ అమ్మ ఎక్కడున్నది అని. అప్పుడు ఆ కుర్రవాడు, నాకు మాత్రం ఏం తెలుసు, మేము ఆడుకోవటం కోసం మా అమ్మ వీటిని ఈ గుడిలో పెట్టింది. వీటితో చక్కగా ఆడుకుంటాము. అయితే మా అమ్మమ్మటికి అస్తమానం ఇక్కడ ఉండదు, ఎక్కడికెడుతుందో తెలీదు. అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని చూసిపోతూ ఉంటుంది అని బదులు చెప్పాడు కుర్రవాడు. వీళ్ళు ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా కొండ దిగువన అలికిడైంది. శక్తిసింహుడు తేరిపార చూశాడు. మంత్రి కాదు కదా అని సందేహించాడు. అయినా దగ్గరికి వస్తే తెలిసిపోతుంది కదా అని రెప్ప వాల్చకుండా చూస్తున్నాడు. మరికొంచెం సేపటికల్లా ఆ వస్తున్న వ్యక్తి కొండ సగభాగం ఎక్కేశాడు. శక్తిసింహుడు లేచి 4 అడుగులు ముందుకు వేసి మరింత పరిశీలనగా చూశాడు. ఆ వస్తున్నది తను అనుకున్నట్టు మంత్రేనని రూఢి అయిపోయింది. మంత్రి కంట పడకుండా ఏమి జరిగేది తెలుసుకోవాలని శక్తిసింహుడు ఒక పెద్ద బండచాటున నక్కి కూర్చున్నాడు. కుర్రవాడు కూడానే ఉన్నాడు. కొంతసేపటికి ఆ బండ ప్రక్కగా ఎవరో నడిచిపోతున్న చప్పుడైంది. ఈ మారు శక్తిసింహుడు స్పష్టంగా చూశాడు. మరెవరో కాదు, మంత్రే. వడివడిగా అడుగులేస్తూ ఆలయం వైపు పోతున్నాడు. ఇది విధి వైపరీత్యం అంటే ఇద్దరం ఒకచోటకి ఎలా చేరుకోగలిగాము? అయినా ఆలయం తలుపులు మూసి ఉన్నాయి కదా, అతడు లోపల ఎలా ప్రవేశిస్తాడు అని శక్తిసింహుడు తర్కించుకుంటూ ఉండగా ఆలయం తలుపులు తెరుచుకున్న చప్పుడు వినిపించింది. అప్పటికప్పుడే మంత్రి లోపల ప్రవేశించటం, తిరిగి తలుపులు ఎప్పటిలాగే మూసుకుపోవటం జరిగింది. లోపలకు ఎలాగో వెళ్ళాడే కానీ ఆ సింహాలు పులులు బతకనిస్తాయా? మరో క్షణంలో బయటపడి తీరాల్సిందే కదా అనుకుంటూ శక్తిసింహుడు ఆ కుర్రవానితో ఊసులాడుతూ అక్కడే ఉండి మంత్రి రాక కోసం ఎదురుచూడసాగాడు. ఇక లోపలికి వెళ్ళిన మంత్రి ఆలయంలోని చిత్రాలన్నీ చూసుకుంటూ సింహాలు పులులు ఉన్న చోటకి చేరుకున్నాడు. వాటిని చూడటంతోటే వెన్నులో వణుకు పుట్టింది. కానీ ఎప్పుడైతే ఆ క్రూర మృగాలు తన జోలికి రాకుండా వాటి దారిన అవి తిరుగుతూ ఉన్నాయో అప్పుడు ఇక పర్వాలేదులే అని పూర్తి ధైర్యం చిక్కింది. అలా పోయి మంత్రి దేవసింహుడు ఉన్న చోట చేరుకున్నాడు. దేవసింహుడు గాఢ నిద్రలో మునిగి ఉన్నాడు.
కుర్రవాని పక్కన కూర్చొని ముఖంలోకి పరీక్షగా చూశాడు. కనురెప్పలు బాగా ఉబికి ఉన్నాయి. బుగ్గల పైన కన్నీటి చారలు కనిపించినాయి. వెక్కి వెక్కి ఏడ్చి అలసి అలా నిద్రపోతున్నాడని గ్రహించాడు. మేల్కొల్పడం మంచిది కాదని తలచి మరికొంత ముందుకు సాగాడు. కొంచెం దూరం పోయేసరికి దేవాలయపు చుట్టూ గోడలు అడ్డు తగిలినాయి. దాటిపోయేటందుకు దారి లేదు. తిరిగి దేవసింహుడి దగ్గరికి చేరుకున్నాడు. అప్పటికి దేవసింహుడు నిద్ర నుంచి లేచి ఏదో తీవ్రమైన ఆలోచనలో మునిగిపోయాడు. మనిషి వస్తున్న అలికిడి కావటంతోతే బిత్తరపోయి చూశాడు. తన అపూర్వ సౌధంలో అంతకు మునుపే పరిచయమై ఉండటం వల్ల దేవసింహుడు మంత్రిని ఇట్టే గుర్తుపట్టాడు. ఇక్కడికెలా వచ్చారు మీరు? మా నేస్తం ఏమయ్యాడు అంటూ ఆత్రంతో ప్రశ్నించాడు దేవసింహుడు. అందుకు మంత్రి, ఎలా వచ్చానో ఏమో నాకే తెలీదు. సరే కానీ నేస్తం అన్నావే, ఎవరా నేస్తం అని అడిగాడు. నాకు తోడుగా ఉండి ఆడుకోవటానికని మా అమ్మ ఒక కుర్రవాడిని ఇక్కడ ఉంచి వెళ్ళిందిగా. మేము బంతి ఆట ఆడుకుంటూ ఉంటే అది బయటపడిపోయింది. దానిని వెతికి తెస్తానని వెళ్ళాడు మా నేస్తం. 2 రోజులయ్యింది, ఇంకా తిరిగి రానే లేదు. ఎక్కడికి పోయాడో ఏమో అన్నాడు దేవసింహుడు విచారంగా. అలాగ నా పాపం, పోయి వెతుకుదాం పదా అంటూ మంత్రి దేవసింహుడిని ఎత్తుకొని ఆలయం వెలుపలకు వచ్చాడు. అప్పటికింకా శక్తిసింహుడు ఆ కుర్రవానితో ముచ్చటలాడుతూనే ఉన్నాడు. మంత్రి రావటం అతను గమనించనే లేదు. అయితే మంత్రి మాత్రం అతడిని చూశాడు. చూసి చూడటంతోనే మంత్రి సందిగ్ధంలో పడ్డాడు. ఇంత దూరం వచ్చాక ఇంకా తప్పుకొని తిరగటమా? ఎదుటపడి అటో ఇటో తేల్చుకోవాలి కానీ ఒక్క క్షణం ఆలోచించి కంటపడకుండా పోవటమే మేలని నిశ్చయించుకున్నాడు మంత్రి. దేవసింహుడితో సహా 1 నిమిషంలో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంచెం సేపటికి తను వచ్చిన పని గుర్తు వచ్చింది శక్తిసింహుడికి. లోపలికి వెళ్ళిన మంత్రి ఏమైనట్టు? ఎంతకు బయటపడడేమిటి? ఇంతకు మృగాల నుంచి తప్పించుకొని లోపల ఎలా తిరుగుతున్నాడు అని తనని తనే ప్రశ్నించుకున్నాడు. ప్రశ్నలకు సమాధానం దొరకక ఏమీ పాలుపోక శక్తిసింహుడు అక్కడనే ఉండి మంత్రి ఎప్పుడు వస్తాడా అని నిరీక్షిస్తున్నాడు. అక్కడ రాజధానిలో భటులతో సహా వైద్యుడు చేరుకునేసరికి పరిస్థితి చాలా క్లిష్టమైపోయింది. శత్రుసేన వేల సంఖ్యలో ఉన్నదాయే. దాసోహం కావటం కన్నా గత్యంతరం కనిపించటం లేదు వైద్యుడికి. భటులతో సహా శత్రురాజు వద్దకు బయలుదేరాడు. తీరా అక్కడకు చేరుకునేటంతలో ఒక చిత్రం జరిగింది. చూస్తున్నంతలో బ్రహ్మాండమైన సుడిగాలి రేగింది. శత్రుసేన ఎండిన ఆకులకు మల్లె అల్లాడిపోయారు. మరో క్షణంలో వాళ్ళు చుట్టుముట్టిన కోట కాస్త అదృశ్యమైపోయింది. తక్షణమే సుడిగాలి ఆగిపోయింది. శత్రురాజు నివ్వెరపోయాడు. ఏమిటి వింత? కోట ఏమైంది? ఇప్పుడేం చేద్దాం అని సేనాధిపతిని ప్రశ్నించాడు. ఎవరు చెప్పగలరు సమాధానం? ఇప్పటిలో మనం చేయగలిగినది ఏమీ లేదు మహారాజా, తిరిగిపోవటమే ఉత్తమం అని సలహా ఇచ్చాడు సేనాధిపతి. రాజుకి అంతకంటే ఆలోచన ఏమీ తోచలేదు. వెంటనే సైన్యంతో తిరుగుముఖం పట్టాడు. శత్రు సైన్యం పొలిమేర దాటే వరకు వైద్యుడు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని తప్పుకొని తిరిగాడు. తర్వాత రాజధాని ప్రవేశించి చూడగా కోట మాత్రమే కాదు, ఇళ్ళన్నీ మాయమైపోయినాయి. జనం గుంపులు గుంపులుగా చేరి గుసగుసలాడుకుంటున్నారు. వైద్యుడిని చూడగానే అంతా వచ్చి చుట్టూ మూగారు. ఎప్పుడొచ్చారు మీరు? మహారాజా వారు ఏమయ్యారు? ఇప్పుడు జరిగిన వింత చూశారు కదా, ఈ మాయ ఏమిటో అర్థమైందా? నిలువ నీడ లేకుండా పోయిందే, ఏమిటి గత్యంతరం అంటూ ప్రశ్నలు కురిపించారు. అందుకు వైద్యుడు, మహారాజా వారి సంగతి నాకు తెలియదు. శత్రుసేన వచ్చి మన రాజ్యాన్ని చుట్టుముట్టిన సంగతి విని వచ్చాను. తీరా కథ ఇలా అడ్డం తిరిగింది. అయితే మీరు అధైర్యపడకండి, ఈ మాయ ఏమిటో త్వరలోనే బయటపడుతుంది. అప్పటి వరకు అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా మళ్ళీ సుడిగాలి రేగింది. ఎక్కడి వాళ్ళు అక్కడే ప్రాణాలు బెగబట్టుకొని నిలుచుండిపోయారు. ఇంతలోనే సుడిగాలి తగ్గింది. కోట, భవనాలు
ఎప్పటిలాగే ఏర్పడినాయి. అయితే ఈ మారు మరొక చిత్రం జరిగింది. వైద్యుడి తల మీదుగా చిత్రమైన చప్పుడైంది. తల ఎత్తి చూస్తే ఇంతకాలంగా ఎదురు చూస్తూ ఉన్న వృద్ధురాలే ఆమె. ప్రాణం లేచి వచ్చింది వైద్యుడికి. ఎలాగైనా ఈ మారు వృద్ధురాలితో మాట్లాడాలి. తిరిగి రమ్మని చేత్తో సంజ్ఞ చేశాడు. వృద్ధురాలు దిగబోయింది, కానీ తీరా దగ్గరకు చేరుకోగానే ఆమె ఒక పెద్ద పక్షిగా మారిపోయి వైద్యుడిని కాళ్లతో పట్టుకొని క్షణంలో రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయింది. భటులు నిస్తబ్దులైపోయారు. పక్షి వెళ్ళిన దిక్కుకి రెప్ప వాల్చకుండా చూస్తూ ఉండగానే అది చూపుకి అందకుండా పోయింది. వెళ్ళి అది కొండపైన దేవాలయం ద్వారం వద్ద ఆగింది. ఆగడంతోనే పక్షి రూపుపోయి వృద్ధురాలిగా మారిపోయింది. ఇంతకాలము శక్తిసింహుడు ఆలయంలోనే ఉన్నాడు. పక్షి చప్పుడు చెవిన పడటంతోనే తిరిగి చూశాడు. చూస్తే పక్షి అది. వైద్యుడు వృద్ధురాలు తన వైపుకే వస్తున్నారు. శక్తిసింహుడు కూడా లేచి వాళ్ళ వైపుకు సాగాడు. దగ్గరగా సాగడంతోటే శక్తిసింహుడు వైద్యుడు ఒకరినొకరు చూసుకుని ఆశ్చర్యపోయారు. అయితే శక్తిసింహుడితో పాటు ఉన్న కుర్రవాడు దేవసింహుడేమోనని భ్రమపడ్డాడు వైద్యుడు. తీరా చూస్తే కాదని తేలింది. దేవాలయంలో ఉంచిన ఈ కుర్రవాడు బయటకెలా వచ్చాడు? రావటమే కాక పరమ దుర్మార్గుడైన శక్తిసింహుడి చేతిలో ఎలా పడ్డాడు? ఇది చూసి వృద్ధురాలు కూడా ఆశ్చర్యపోయింది. ఇంతకు దేవసింహుడు ఏమైనట్లు? ఈ ప్రశ్నలన్నీ వృద్ధురాలినే కలవరపరిచినాయి. ఆమె కుర్రవాణిని చెరదీసుకోబోయింది. అనుమానిస్తూ శక్తిసింహుడు వానిని కిందకు దించాడు. వృద్ధురాలు ఆ కుర్రవాణిని చంకనెత్తుకొని చరచర ఆలయం వైపు పోయింది. వైద్యుడు శక్తిసింహుడు ఆమె వెళ్ళిన దిక్కుకే చూస్తూ నిలబడిపోయారు. మరుక్షణంలో ఆలయం తలుపులు తెరుచుకోవటం, వృద్ధురాలు లోపల ప్రవేశించగా తలుపులు ఎప్పటిలాగా మూసుకుపోవడం జరిగింది. తర్వాత శక్తిసింహుడు వైద్యుడు సావకాశంగా కూర్చొని మాట్లాడుకున్నారు. మంత్రిని తను కలుసుకున్నది మొదలు అప్పటి వరకు జరిగిన చిత్రాలన్నీ వైద్యుడు శక్తిసింహుడితో పూసగుచ్చినట్టుగా చెప్పాడు. అంతా వింటుంటే శక్తిసింహుడి ఆలోచనలు పరిపరి విధాల పోయినాయి. దేవసింహుడు బ్రతికే ఉన్నాడా? రాజ్యం శత్రురాజుల చేతుల్లో పడిపోకుండా తిరిగి దక్కిందా? ఇన్ని జరిగినా మంత్రి దేవసింహుడు ఏమైనారో తెలియనే లేదే. ఈ చిత్రాలన్నీ నమ్మలేకపోయాడు శక్తిసింహుడు. చివరకు అతడు వైద్యుడి పాదాలపైన పడి, నన్ను క్షమించండి. ఇన్ని కష్టాలకు కారకుణ్ణి నేను. నా పాపాలకు ప్రతిఫలంగా సంసారంలో కలిగిన ఛిద్రాలు మీకు తెలియనే తెలుసు. పైగా ఇప్పుడు నేను అనుభవిస్తున్న యాతన ఏమని చెప్పుకోవాలి? ఎలాగైనా దేవసింహుడి జాడ తెలుసుకోండి. మంత్రి ఏమైనాడో ఆచూకీ తీయండి. మంత్రి ఏ పాపము ఎరుగడు, నిర్దోషి. రాజ్యాన్ని నేను ఏనాడో ప్రజలకు వదిలివేశాను. నా చిట్టి తండ్రి దేవసింహుడిని తెచ్చి పట్టాభిషేకం చేయించండి. వాడికి తల్లిదండ్రులు లేని కొరత మీరు మంత్రి తీర్చాలి. ఇంతటి పాపభారంతో నేను మళ్ళీ ప్రజల కంట పడడం వట్టి మాట. ఎలాగో ఇక్కడనే కాలం వెళ్ళబుచ్చుతాను. ఆశీర్వదించండి అంటూ వలవలా ఏడ్చేశాడు. వైద్యుడి గుండె నీరైంది. శక్తిసింహుడికి ధైర్యం చెబుతూ, రాజా, దేవసింహుడి ఆచూకీ మనకు చెక్కదు. అందుకు అమానుష శక్తులు కలిగిన ఆ వృద్ధురాలే సమర్థురాలు. కనుక వెళ్ళి ఆమెనే ఆశ్రయిద్దాము అని ఓరడించాడు. అయితే గుడి తలుపులు మూసి ఉండటం చేత వృద్ధురాలి కోసం వాళ్ళు అక్కడనే ఉండి ఎదురు చూడవలసి వచ్చింది. తలవని తలంపుగా వచ్చిన ఈ మార్పు శక్తిసింహుడిలో అలాగే నిలిచి ఉంటుందా? ఇంతకు దేవసింహుడు మంత్రి ఏమైనట్టు? వృద్ధురాలి వల్ల శక్తిసింహుడికి ఏమైనా సహాయం లభిస్తుందా? ఇవి మరికొన్ని చిత్రాలు తర్వాయి భాగంలో చూద్దాము. ఇక ఈ భాగం 1952 సెప్టెంబర్ నెల చందమామలో వచ్చింది. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.